ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం. మరియు యెహోవా నాతో చెప్పినట్లు, మనం తిరిగి ఎర్ర సముద్ర మార్గంన అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు షేయూరు మన్యం చుట్టూ తిరిగితిమి. అంతటా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్యం చుట్టూ తిరిగిన కాలం చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము, షేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి, వారితో కలహపడవద్దు. ఏలైనగా ఏశావుకు స్వాస్యముగా షేయీరు మన్యము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకియ్యను. మీరు రూకలిచ్చి వారి యొద్ద ఆహారం కొని తినవచ్చును, రూకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నింటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. అప్పుడు షేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలాతు, ఎసోన్గెబెరు, అరాబా మార్గం నుండి మనం ప్రయాణం చేస్తిమి. మనము తిరిగి మోయాబు అరణ్యంన ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్యంగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియూ నీకు స్వాస్యంగా ఇయ్యను. పూర్వకాలంన ఏమీయులను వారు 6 దేశంలో నివసించిరి. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీయుల వలె రెఫాయీయులుగా ఎంచబడిన వారు. మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. పూర్వకాలంన హోరీయులు షేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీలు యెహోవా తమకిచ్చిన స్వాస్యమైన దేశంలో చేసినట్లు ఏశావు సంతానపు వారు హోరీయుల దేశంను స్వాధీనపరచుకొని తమ ఎదుట నుండి వారిని నశింపచేసి వారి దేశంలో నివసించిరి. కాబట్టి మీరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జెరెదు ఏరు దాటితిమి. మనము కాదేషు బర్నేయాలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణం చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరుము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు, వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధంగా ఉండెను. సైనికులైన వారందరూ ప్రజల్లో నుండి లయమైపోయిన తర్వాత యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న 6 దేశం దాటబోచున్నావు. అమ్మోనీల మార్గంన వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలైనగా లోతు సంతానమునకు దాన్ని స్వాస్యంగా ఇచ్చినందున అమ్మోనీల దేశంలో నీకు స్వాస్యము ఇయ్యను, అదియు రెఫాయీయుల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జంజూమీయులందురు. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమ్మోనీల ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక అమ్మోనీలు వారి దేశంను స్వాధీనపరచుకొని వారి చోట నివసించిరి. అట్లు ఆయన షేయీరులో నివసించు ఏశావు సంతానము కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీయులను నశింపచేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు. గాజా వరకు గ్రామములలో నివసించిన అవీయులను, కఫ్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తోరీయులు నశింపజేసి వారి చోట నివసించిరి. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో, అమ్మోరీయుడైన హెష్బోను రాజుకు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాన్ని స్వాధీనపరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరపు ఆకాశం క్రిందనున్న సమస్త దేశముల వారికిని పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. అప్పుడు నేను కెదేమోతు అరణ్యంలో నుండి హెష్బోను రాజైన సీహోను నొద్దకు దూతను పంపి, నన్ను నీ దేశం గుండా దాటిపోనిమ్ము, కుడి ఎడమలకు తిరగక త్రోవననే నడిచిపోదును. నా యొద్ద రూకలు తీసుకొని తింటకు భోజన పదార్థములు నాకిమ్ము, నా యొద్ద రూకలు తీసుకుని త్రాగుటకు నీలిమ్ము. షేయీరులో నివసించు ఏశావు సంతానపు వారును
ఆరు దేశంలో నివసించు మోయాబీయులను నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకు ఇచ్చిచున్న దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలినడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించి తిని. అయితే హెబ్షోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరిచి అతని హృదయమునకు తెగింపు కలగజేసెను. అప్పుడు యెహోవా, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగును, నీవు దాన్ని స్వాధీనపరచుకొన మొదలుపెట్టుమని నాతో చెప్పెను. సీహోనును అతని సమస్త జనమును యాహానులో యుద్ధం చేయుటకు మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనక మనము అతనిని, అతని కుమారులను, అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును అందరి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమీయు లేకుండా నాశనం చేస్తిమి. పశువులను మనం పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి. అర్నోను ఏటిలో ఎదనున్న అరోయేర్ను, ఆ ఏటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటియూ లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటినీ మనకు అప్పగించెను. అయితే అమ్మోనీల దేశమునకైనను ఎబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్నెంలోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు.